లక్షలాది జీతాలను వదిలేసి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న పోరాటంలో భాగమైన తర్వాత వచ్చిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వచ్చి 24 గంటల పనిచేస్తున్న ఏకైక నాయకుడు యువ నాయకుడు కేటీఆర్ గారు. ఈ ఏసీపీలు అన్ని ఎంక్వైరీకి ఇంకినంత ఫేక్ చాతగాక ఒక మనిషి నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన నిర్మిస్తే దాన్ని పాలించని చాతగానోడు ఆ ముఖ్యమంత్రి అయ్యి ఓటుకున్నోడు దొంగున్నోడు ఆయనకు రాజ్యాంగమే సరిగ్గా తెలియదు. ఈ ఏసీబీ ఎంక్వైరీలు ఏమో తెలియదు ఉన్నదా? ఏసీబీ ఎంక్వైరీ చట్టంలో చేసుకొని పోతూ ఉంటుంది. వందలాది మంది పోలీసులను పెట్టి ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కాంగ్రెస్ వాళ్ళకు అన్యాయం చేసి సూట్ కేసులు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకొని ఎమ్మెల్యేలను గెలిచిన తర్వాత నేను 420 హామీలు ఇస్తాను, 420 హామీలు ఇస్తాను. ముఖ్యమంత్రి ఆ హామీలు పూర్తి చేయకుండా చేసిన అభివృద్ధిని ఆపడానికి అనేకమైన ప్రాజెక్టులను ఎండబెట్టి ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా దొంగ సాటున తిరుగుతున్న రేవంత్ రెడ్డి గారు, మేము అడుగుతున్నాం సూటిగా ప్రశ్న. కేటీఆర్ అసొంటైన బుల్లెట్ అది ఒక్కసారి గన్లకెన్ బుల్లెట్ బైక్ వెళ్ళిపోయింది అనుకో, అక్కడ కేవలం రిజల్టే వస్తుంది. వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది ఎదురు చూస్తారు ఆయన గురించి. కేటీఆర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క సభలో వాలంటీర్ వచ్చి సార్ మీరు తొందరగా రావాలి, ఈ దుర్మార్గం నమ్మి మేము ఓటేయడం తప్పైపోయిందని అనేకమైన జిల్లాలో పొంటి అనేక మంది రైతులు, కామన్ మ్యాన్ కాదు రైతులు వస్తూ ఉన్నారు. ఏ రోజైతే రైతు బయలుదేరిండో ఈ రాజ్యమున్న పాలకుడు అంటాడు అంతమవుతాడు, రాజ్యమున్న పాలకుడు అంతమవుతాడు. రైతు గురించే తెలియదు. ఒకసారి అంటాడు మయ్య పోలీస్ పటేల్ అంటాడు, ఒకసారి అంటే నేను రైతు బిడ్డ అంటాడు, ఒకసారి అంటాడు మేము అబద్ధాలు చెప్తే అంటాడు. ముందుగా ఇచ్చిన హామీలను పూర్తి చేస్తే నీకేమొచ్చేది ఉంది? కట్టిపెట్టిన అన్ని సెక్రటరియట్ కట్టిండు, అసెంబ్లీ కట్టినాడు, కమాండ్ కంట్రోల్ పక్కన పెట్టినాడు. నీకు ఎందుకు భయం అవుతుంది రాబాయ్? 420 హామీలను ముందు అమలు చేయి. చదువుకున్న వాళ్ళకు 10,000 ఇస్తున్నావు, 20,000 ఇస్తున్నావు, అమ్మాయిలకు చెల్లెళ్ళకు స్కూటీ ఇస్తున్నావు, 5,000 పింఛన్ ఇస్తున్నావు. ఏమి లేదు కానీ సూట్ కేసులు పట్టుకొని ఢిల్లీ పోతాను. ఏం పాలన చేస్తున్నావురా నువ్వు? ముఖ్యమంత్రి తెలంగాణ మాకు సిగ్గు అవుతుంది, ఈ రాష్ట్రం ఉన్న మాకు సిగ్గు అవుతుంది రా నాయన. చేత కాకపోతే గమ్మున పోయి ఆ సోనియమ్మ చెప్పు దండం పెట్టమ్మా, ఇచ్చిన సూట్ కేసులు సరిపోయినాయి, నాకు చేత కాదు అంటే వేరే పాలిస్తారు కదా. ఇది ఇవ్వని జాగీరు కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది పోరాటం చేసి వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఇది. నువ్వు పాత కాంగ్రెస్ ఏమనుకుంటున్నావు? పాసిపోయిన కాంగ్రెస్ లా నడిపిస్తాను నడవదు బిడ్డ. ఇడా కేసీఆర్ చైతన్యం చేసిన తెలంగాణ ఇది. యూనివర్సిటీ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, యూత్ కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, చివరికి ఆటో కార్మికులు ఉసురు పోసుకుంటున్నావు బిడ్డ. అనేకమైన ఫ్రీ బస్సులు పెట్టి కుటుంబాలను నాశనం చేస్తా ఉన్నావు. పొద్దున్న ఎక్కిన ఆడబిడ్డ ఎక్కడ పోతుందో తిరిగి రావడానికి భయం అవుతా ఉన్నది. మరి అనేకమైన స్కూళ్ళ పిల్లల్ని తీసుకొని లేట్ అవుతా ఉంది. కాబట్టి నువ్వేమి చేసినా సరిపోయింది. నీ సంసారము పాసిపోయిన నమ్మకం దాసరా అన్నట్టు ఇకనైనా ముగించి ఎంక్వైరీలు బంద్ చేసి పాలించరా నాయన. చరిత్ర కొత్త అయినా మంచిగా ఉంటుంది. కానీ ఇట్లనే నువ్వు ఎంక్వైరీ చేసుకుంటూ పోతా ఉన్నావు అనుకో, నీ కాల పరిమితి పోతుంది. కాంగ్రెస్ వాళ్ళని బీకేస్తారు, మంచి వాళ్ళు బీకేసారు. నాకు తెలియదు పివి నరసింహరావు ప్రధానమంత్రికి బీఫామ్ ఇవ్వలేదు నాయన. 1969లో ఫైరింగ్ చేసి చెన్నారెడ్డి ఎత్తుకోపోయారు వాళ్ళు ఢిల్లీకి. నీకు సరిగా తెలియదు, నువ్వు ఏమో చేస్తున్నావు ఉదరిస్తే అంటున్నావు. మీ గురువు గారు ఏమన్నావు చంద్రబాబు నాయుడు ఎంబడి ఆయన లాక్ బాల కొడితే వెళ్ళిపోయింది బిడ్డ. ఆడు మామని చంపేమో ఆడు ముఖ్యమంత్రి అయ్యిండు, ఇటు ప్రజలను చేసి నువ్వు ముఖ్యమంత్రి అయినా. కాబట్టి ఆంధ్ర పాలకులు ఎంబడి నువ్వు ఉన్నావు అనుకో, చరిత్రలను ఉండలేకపోతావు. మా నీళ్లు పోయినా నిధులు పోయినా మా ప్రాజెక్టులను ఇక్కడ ఎండబెట్టాలని ప్రయత్నించినావు అనుకో, ఏ ప్రాజెక్టులో ఉన్న జిల్లాలందరూ కలిసి ఆ ప్రాజెక్టుల దగ్గర అనేకమైన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కేటీఆర్ గారి మీద వచ్చిన ఏ ఆరోపణ అయినా కానీ అంత దుమ్ముతో సమానం. కేటీఆర్ను అరెస్ట్ చేసే ఏ రాజ్యాంగంలో ఉన్న ఏ సెక్షన్ ఆయనకు వర్తించేది. ఆయన మీలు బంగారం, ఈ ఉదయించిన సూర్యుడు, రేపటి భవిష్యత్తు నాయకుడు, యువతరానికి వస్తా ఉన్నాడు. ఆయనలా మీద ఒక్కడానున్నాడా? ఒకరు గోసి లేదు, ఒకరు గొండు లేదు, ఒకరు గడ్డాలు పెంచుకుంటాడు, ఒక మీసాలు పెంచుకుంటా ఉన్నాడు. మీకు పాలించని చేత కానప్పుడు ప్రశాంతంగా ఉండదు బిడ్డ. పాలించిన దాంట్లో చూస తెలుసుకుంటుంది. ఎవరు వచ్చి ఏ సభలో పోయినా కేసీఆర్ అంటూ నేను అంటున్నా. మొన్న మన ఆడబిడ్డలు వచ్చారు అందాల పోటీకి, సిగ్గిశరం ఉందారా మీకు? మిస్బిహేవ్ చేశారంట అడుగుకుంటారు వాళ్ళు. ప్రపంచ వేదికలు మీ సిగ్గంతా తీస్తారు. జాగ్రత్త. ఈ సెక్షన్లు బంద్ చేసి కమిషన్ బంద్ చేసి పాలించి బిడ్డ, కాకపోతే పండుకో అంతే. ఓకేనా, థ్యాంక్ యూ.